ఎన్ని చేసిండు బస్సు పెట్టినవు ఎవడు పెట్టుకున్నా నిన్ను బస్సు పెట్టుకొని నిన్ను అడిగినామా నీ కాళ్ళు మొక్కినామా 6,000 మిగులుతానే మీకు మాకేంటి మాకు అవసరం లేదు బస్సు పైసలు పెట్టుకొని పోతాం మేము ప్రజాపాలన అవసరం లేదు మాకి నువ్వు కరెంట్ బిల్ అన్నావు కరెంట్ బిల్ 0 వస్తుంది మళ్ళీ అంతా ఒక్కసారి కట్టమంటే మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ అంతా ఒకసారి కట్టమంటున్నారు ఇదే మొగోడు నాయుడు ఎవరు సీఎం గాడే అంతేనా మరి ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి తెలుసు కానీ బొచ్చగాడు తెలుసు బొచ్చగాడు అంతేనా మరి ఏమట్లా పనికిరాని బోడగాని దించి పెట్టిండ్రు మా అయ్యి ఉన్నప్పుడే బాగుండే ఎవరు మీ అయ్యా ఎవరు తెలంగాణ అయ్యి ఉన్నప్పుడే బాగుండే అదే అయ్య పేరు చెప్పు మీ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుపడ్డాయి మా బతుకులు బాగుపడ్డాయి ఇప్పుడు గంగల కొట్టుకపోతున్నాయి అన్ని మురికి నీళ్ళ కొట్టుకపోతున్నాయి 6 నెలల ఇంత ఆవేదన ఎందుకమ్మా మీకు ఈ కంతరి నా కొడుకు చేసిండు ఈ కంతరి నా కొడుకు సీట్ చేసిండ్రు నేను గెలిపించి తప్పు చేసి మా మహిళలే కదా అన్ని ఫ్రీ ఇస్తాను అంటారు ఇస్తున్నాడు బాడకా ఇచ్చాడు ఏ బాడకా ఇస్తున్నాడు రమ్మను ఎవడిస్తున్నాడు గ్యాస్ ఫ్రీగా వస్తలేదా 500కు రమ్మని ఇక్కడ ఏ బాడకా గ్యాస్ ఇచ్చిన బాడకా నేను హ్యాండిక్యాప్ నేను ఇంతవరకు పెన్షన్ లేదు వాడు మొగోడాడు రమ్మను డైరెక్ట్ సీఎం చెప్పాలంటే ఏం చెప్తావు రమ్మను మా ఇంట్లో కాడికి రమ్మను అన్ని ప్రూఫ్లు ఇచ్చినాం కదా మొన్న నువ్వు ఇచ్చే ఫామ్లు అన్ని ఫిల్అప్ చేసి ఇచ్చినాం కదా మా ఇంటికి ఆధార్ కార్డులు సహా నీకు ధైర్యం ఉంటే మా ఇంట్లో కాడికి వచ్చాడు ఆధార్ కార్డు తీసుకుని వచ్చాడు మేము చెప్తాం సమాధానం అంతేనా రమ్మను పిల్లలు రోడ్ల మీద చూస్తే ఎట్లా అనిపిస్తుంది సిగ్గు అనిపిస్తలేదా సిగ్గు చీరాలు ఏం లేవా ఇక ఇంత పొడుగున బాల కట్టే పొడుగులు ఇట్లా అనుకుంటే పోతాడు గోలిగాడు పలికిరాని గోలిగాడు సీఎం అట్టగానే తిడుతున్నావు మరి పీకి కాటలు కట్టుకోమని ఊరోళ్ళ అందరి